గజిబిజి 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 దారులేవో ఉన్నాయట. అట్లీస్ట్ పోనీ అది ఏ షేప్లో ఉందో చెప్పగలరా మీరు? కానీ నేనేమో ఆస్ట్రానమర్ కదా, సో కనిపెట్టాను. ఎందుకు వంకరగా ఉందంటే వాడికి కడుతున్న మేస్త్రికి డబ్బులు ఇవ్వలేదు వీళ్ళు సరిగ్గా, అందుకే వంకరగా చేయిస్తాట. వర్త్ వర్మ వర్త్. టేస్టీగా ఉంది. వామ్మో, ఇంకా పైకి ఎక్కాలండి. కిందకి పైకి కిందకి పైకి చేసి ఫైనల్లీ తెచ్చాడండి. ఇక్కడ ఏం దెయ్యాలు ఉంటాయో, ఏం భూతాలు ఉంటాయో. వామ్మో, అయ్యో, మనుషుల తాలూకు పుర్రెలు. హలో 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 హలో, అందరికీ స్వాగతం అండి ఇంకొక కొత్త వీడియోలోకి. ఇవాళ మనం ఇంకొక కొత్త దేశంలో ఉన్నాం, కొత్త నగరంలో ఉన్నాం. ఇది చెక్ రిపబ్లిక్ దేశం. మీకు లాస్ట్ వీక్ స్లోవాకియా వెళ్ళాం కదా, కాబట్టి దాని కజిన్ అయిన చెక్ రిపబ్లిక్ కూడా మనం రావాలి కదా. సో వచ్చేసాము. చెక్ రిపబ్లిక్లో బ్రునో, ఆ పేరు ఎప్పుడైనా విన్నారా? చెక్ రిపబ్లిక్ అంటే ఏంటి, జనరల్గా అందరికీ ప్రాగ్ 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 అంటారు కదా. నేను ప్రాగ్కి రాలేదండి, నేను అందరిలాగా ఉండను కదా, డిఫరెంట్ మనమంతా. సో బ్రునోకి వచ్చాం. ఎస్, ఆ ఊరి పేరు బ్రునో, BRNO. వీళ్ళు ఓవెల్స్ వాడరు పాపం. సో ఇంకా లేట్ చేయకుండా ఈ నగరం గురించి, దేశం గురించి చాలా విషయాలు చెప్తాను. లెట్స్ గో. ఇప్పుడు నేను మార్కెట్ స్క్వేర్ దగ్గర ఉన్నానండి. తరతరాలుగా ఇక్కడ ఏంటంటే మార్కెట్లు అనమాట, కూరల మార్కెట్, క్యాబేజ్ మార్కెట్ అంటారు. క్యాబేజ్లు అమ్మేవారట ఇంతకుముందు, కానీ ఇప్పుడైతే అన్ని రకాలైన పళ్ళు, కూరగాయలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ, క్యాబేజ్ ఒకటే కాకుండా. కానీ దాని పేరు మాత్రం ఇప్పటి వరకు క్యాబేజ్ మార్కెటే. చూడండి, పువ్వులు ఉన్నాయి, పువ్వులు అమ్ముతున్నారు, మంచి మంచి పువ్వులు ఉన్నాయి. ఇక్కడేమో కూరలు ఉన్నాయి, ఇక్కడేమో పళ్ళు ఉన్నాయి. చూడండి, చాలా పళ్ళు ఉన్నాయి. వాటి ప్రైసులు కూడా రాశాడు. సో వీళ్ళ కరెన్సీ గురించి కన్వర్షన్ నాకు ఇప్పుడు తెలీదు, తర్వాత చెప్తా మీకు. ఇక మెయిన్ స్క్వేర్లో ఉన్నాం కాబట్టి కొంచెం హిస్టరీ కూడా మాట్లాడుకుందాం. లాస్ట్ వీక్ వీడియోలో స్లోవాకియా వెళ్ళాం కదా మనం. మీరు ఆ వీడియో చూడకపోతే లింక్ పెడతాను, అది చూడండి. స్లోవాకియా అండ్ చెక్ రిపబ్లిక్ రెండు చెకోస్లోవాకియా అని ఉండేది, విడిపోయి అని చెప్పాను కదా. సో చెకోస్లోవాకియా 1918లో మొనార్కీ ఎండ్ అవ్వగానే మొదలైందనమాట. అప్పటి నుంచి హిట్లర్ ఇలాగ కమ్యూనిస్టులు ఇలా చాలామంది దాన్ని రూల్ చేశారు. రూల్ చేసిన తర్వాత 1995లో వీళ్ళేమో విడిపోదాం అనుకున్నారు. విడిపోదాం అనుకుంటే మళ్ళాగా ఆంధ్ర తెలంగాణ కొట్లాటలు ఏం లేవండి, ఇద్దరు హాయిగా విడిపోదాం అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు లాంగ్వేజ్లు, కల్చర్లు డిఫరెంట్. వీళ్ళదేమో చెక్ అనే లాంగ్వేజ్, వాళ్ళదేమో స్లోవాక్ లాంగ్వేజ్. ఆల్మోస్ట్ సిమిలర్, రెండు ఇద్దరికి అర్థమవుతాయట, కాకపోతే డిఫరెంట్. అండ్ అలాగే వాళ్ళేమో స్లోవాక్ వాళ్ళు చాలా రిలీజియస్, వీళ్ళకేమో దేవుడు భక్తి అలాంటివేమో ఉండవు అనమాట. సో 90% ఎయిథిస్టులు వీళ్ళ దేశంలో. కాబట్టి విడిపోదాం అనుకున్నారు, విడిపోయారు హాయిగా. సో అది బ్రీఫ్ హిస్టరీ అనమాట. సో మనం లాస్ట్ వీక్ స్లోవాకియా వెళ్ళాం, ఇప్పుడేమో చెక్ రిపబ్లిక్ వచ్చాం. అండ్ ఈ సెంటర్లోనేమో ఈ స్టాచ్యూ ఉంది చూడండి, కట్టడం. దీని పక్కనే చక్క కుర్చీలు, టేబుల్స్ ఉన్నాయి. హాయిగా కూర్చొని చిన్న జల్లు పడుతూ ఏదైనా టీ, కాఫీ తాగొచ్చు. సాయంత్రం వస్తే కూర్చోవచ్చు. చెక్ రిపబ్లిక్లో రెండు మెయిన్ రీజియన్స్ ఉన్నాయి. ఒకటి ప్రాగ్ రీజియన్ది, దాని పేరేదో ఉంది. ఇక్కడేమో బ్రూనో ఏమో మొరావియా అనే రీజియన్ అనమాట, సెకండ్ లార్జెస్ట్ సిటీ చెక్లో ఇది. సో ఆ మొరావియా రీజియన్ తాలూకు మ్యూజియం ఇక్కడ ఉంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇవాళ మండే అన్నీ క్లోజ్డే ఇక్కడ, కాబట్టి మీకు ఈ మ్యూజియం ఇవాళ చూపెట్టడం అవ్వట్లేదు అన్ఫార్చునేట్లీ. యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నాను నేను. ఈ వెజిటబుల్ మార్కెట్ కింద గజిబిజి 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 దారులేవో ఉన్నాయట, లాబిరింత్ అంటారు. దాన్ని చూద్దాం అనుకున్నా యాక్చువల్లీ, కానీ ఎస్, మీరు గెస్ట్ చేసినట్టే ఇవాళ మండే కాబట్టి అది కూడా మూసేసాడు అనమాట. కాబట్టి ఆ అదృష్టం లేదు మనకి ఈసారి. ఇది ఇంకో స్క్వేర్ అండి, ఇదేమో సెయింట్ జేమ్స్ స్క్వేర్. ఇది ఇక్కడేమో కొంచెం అంతా మోడర్న్గా ఉందన్నమాట. మెయిన్ మార్కెట్ స్క్వేర్ దగ్గర అంతా కూరగాయలు అవి ఉన్నాయి కదా, ఇక్కడేమో కొంచెం మోడర్న్గా ఉంది అంతా. కొత్త కొత్త షాపులు, రెస్టారెంట్స్, ఫుడ్ చైన్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఈ మధ్యలోనేమో ఒక స్టాట్యూ ఉంది చూడండి, అది ఏమిటో నాకు తెలీదు, ఎవరో తెలియదు. కానీ లోపలైతే చిన్న గ్రోటో ఉంది. గ్రోటో అంటే చిన్న గుడిసె లాంటిది. ఆ గుడిసెలోనేమో యేసుక్రీస్తు అనుకుంటా ఉన్నాడు. అండ్ చుట్టూ కూడా నలుగురు సైంట్స్ ఉన్నారనమాట. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇదేదో రిలీజియస్ ఇది అని అనుకుంటున్నాను, నాకు తెలియదు. మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి కింద. అండ్ ఈ మార్కెట్ స్క్వేర్ దగ్గర ఇక్కడ చూసారా, మంచి ఫౌంటైన్ ఉంది. ఫౌంటైన్ చుట్టూ చూడండి ఎలా మంచి కుర్చీలు అవి డెక్ చైర్స్ వేసి పెట్టారు, హాయిగా పడుకొని ఎంజాయ్ చేయడానికి. ఇంట్లో మీతో ఫస్ట్ మాట్లాడింది కూడా ఆ డెక్ చైర్ మీద కూర్చొనే నేను. ఈ ఫౌంటైన్ ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి బాగుంది. పిల్లల దగ్గర వరకు వెళ్ళొచ్చు. అదేమో సడన్గా ఆన్ అవుతుంది, సడన్గా ఆఫ్ అవుతుంది.
దాంతో పిల్లలందరూ ఇక్కడ గుమ్మిగూడారు. ఇక్కడ ఇంకో మేజర్ అట్రాక్షన్ ఏంటో తెలుసండి, అదేంటో గెస్ట్ చేయండి. అట్లీస్ట్ పోనీ అది ఏ షేప్లో ఉందో చెప్పగలరా మీరు? ఆగిపోండి అక్కడే, మీరేం గెస్ట్ చేయక్కర్లేదు. అది బేసిక్గా బుల్లెట్ షేప్లో ఉన్న ఆస్ట్రోనామికల్ క్లాక్, అంతమించి ఏం కాదు. బేసిక్గా అది పైన చూడండి తిరుగుతూ ఉన్నది, దాన్ని బట్టి టైం చెప్పొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కన్నాలు ఉన్నాయి చూసారా, ఇక్కడ ఒకటి. దీంట్లోని చెయ్యి పెడితే ఈ లోపల పొద్దున్నే 11 గంటలకి రోజు ఒక మార్బుల్ వచ్చి పడుతుంటాయి, ఒక క్రిస్టల్ బాల్ రాదర్. క్రిస్టల్ బాల్ ఎవరికి దొరికితే వాళ్ళు పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. చుట్టూ చాలా కన్నాలు ఉన్నాయి చూసారా, ఏదో ఒక దాంట్లోంచి పడుతుంటాయి 11 గంటలకి ఎవ్రీడే. అది ఇన్స్టాల్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు. ఆ పైన చూసారా, బాగా అబ్జర్వ్ చేయండి. ఆ పైదేమో ఆ క్రిస్టల్ బాల్ ఉంది, అది అలా తిరుగుతూ ఉన్నది. ఓకే, కిందవన్నీ స్టేబుల్గా ఉన్నాయి కదా. అండ్ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయండి, అక్కడేమో బయటకు వచ్చి కొన్ని ప్రొట్రూడ్ అయ్యి ఉన్నాయి, అక్కడ ఒకటి తర్వాత అక్కడ ఒకటి. ఓకే, ఆ క్లాక్ టైం ఎలా చూడాలి అని అడిగితేనేమో అది మాకు తెలీదు, దానికి బెస్ట్ ఏంటంటే ఉంది కదా, ఇలాగున్న తర్వాత అలా పక్కకు తిరిగితే అక్కడేమో క్లాక్ టవర్ ఉంది, దాని మీద క్లాక్ ఉంటుంది, అది చూడండి అని చెప్పారు. కానీ నేనేమో ఆస్ట్రానమర్ కదా, సో కనిపెట్టి మీకు చెప్తున్నాను చూడండి ఎలా చేయాలి అని. అది చూశారు కదా, చూసిన తర్వాత ఫస్ట్ తూర్పు ఎటు ఉందో అటు తిరగాలన్నమాట. నాకు ఎదురుగుండా ఇటు తూర్పు ఉంది, సో అటు తిరిగాను. ఇప్పుడు అండ్ ఆ ఆస్ట్రానమికల్ క్లాక్ ఏదైతే ఉందో దాన్ని అటువైపు ఫేస్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఆ యాంగిల్ చూపెడతాను మీకు. సో బేసిక్గా అక్కడ ఆస్ట్రానమికల్ క్లాక్ ఉంది కదా, క్లాక్ ఉన్న తర్వాత 85 degrees క్లాక్ వైజ్ ఇలా రొటేట్ అవ్వండి. రొటేట్ అయిన తర్వాత ఇందాక క్లాక్ టవర్ అక్కడెక్కడో ఉంది, ఆ క్లాక్ టవర్ మీద కాకుండా అలాగ అటు తిరిగారనుకోండి, అక్కడ ఇంకో క్లాక్ ఉంది, దాని మీద టైం చూసుకోవచ్చు అనమాట. ఇది చూసారండి, ఇదేమో ఓల్డ్ టౌన్ హాల్ట్ సిటీకి. దీనికి ఎంట్రన్స్లో పెద్ద టవర్ ఉంది కదా, ఇదేమో 63 మీటర్ల ఎత్తుట అండ్ 200 స్టెప్లు ఉన్నాయి, పైకి వెళ్ళి కావాలంటే చూడొచ్చు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి, ఒక కొమ్ము ఉంది చూసారా, అదేమో వంకరగా ఉంది. అక్కడ ఎందుకు వంకరగా ఉందంటే వాడికి కడుతున్న మేస్త్రికి డబ్బులు ఇవ్వలేదు వీళ్ళు సరిగ్గా, అందుకే వంకరగా చేయిస్తేట. ఇలాగ ఎంటర్ అవ్వచ్చు మనం లోపలికి. ఈ లోపలికి ఎంటర్ అవ్వగానే చూడండి, ఇదేమో క్రాకడైల్ లాగా ఉంది కదా, అది యాక్చువల్లీ డ్రాగన్ బ్రూనో డ్రాగన్ అంటారు దీన్ని. డ్రాగన్ అని ఎందుకంటారో, అది యాక్చువల్లీ క్రాకడైల్ లాగే ఉంది. ఒకప్పుడు ఇదేమో మొత్తం అందరినీ టెర్రరైజ్ చేసేదిట, అందుకే ఇక్కడ ఓల్డ్ టౌన్ హాల్లో పెట్టారు దీన్ని. డ్రాగన్ పక్కనే ఒక వీల్ ఉంది చూసారా, ఈ వీల్ ఏమో కార్పెంటర్ ఎవరో 50 కిలోమీటర్ల దూరంలో ఉంటాడట, అక్కడ తయారు చేసి అక్కడి నుంచి తిప్పుకుంటూ వచ్చాడు ఇక్కడికి. ఇక్కడ రాగానే వాడు చచ్చిపోయాడు, కానీ వీల్ మాత్రం ఇక్కడ ఉండిపోయింది. మొత్తానికి పైకి ఎక్కేస్తున్నామండి మనం. ఈ లోపలేమో మ్యూజియంస్ లాగా పెట్టారు, ప్రతి లెవెల్కి ఒకటి. ప్రతి లెవెల్కి ఏం లేదండి బాబు, ఫస్ట్ లెవెల్లోనే ఉంది, మిగతాదంతా ఎక్కడమే ఇలాగా మ్యూజియంలో ఏం లేవు. ఇలా సన్నగా చుట్టూ నడవడానికి ఉంది, బట్ బయటకు వ్యూ అయితే మాత్రం భలే ఉంది. ఐ థింక్ ఇక్కడ నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది. భలే ఉందండి వ్యూ. 200 మెట్లు ఎక్కాను కానీ వర్త్ అదిగా చూసారా, మనం యాక్చువల్లీ అక్కడి నుంచి వచ్చాము, అది మార్కెట్ స్క్వేర్. స్టార్టింగ్ చూసాం కదా మనం, ఇంకో డైరెక్షన్ కట్టండి మనం యాక్చువల్లీ అక్కడి నుంచి ఎంటర్ అయ్యాం, అక్కడి నుంచి వచ్చాం. అదేమో యాకోబా చర్చ్ట, ఇదేమో ఇవాంజలికల్ చర్చ్ ఇదేదో. అండ్ అలాగే ఇటు చూస్తాం అనుకోండి, అక్కడ ఉన్నదేమో ఏంటది, సెయింట్ పెట్రా కెథీడ్రల్ అది, ఆ టవర్స్. అండ్ అక్కడ ఉన్నదేమో కింద ఉన్నది మ్యూజియం. అది బయట క్లాక్ ఉంది కదా, దాని మెకానిజం అంతా ఇది కూడా చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఉంది, ఇక్కడ డబ్బా ఉంది, అక్కడ నుంచి ఇలా పై వరకు దాని మెకానిజం ఉంది. ఈ క్లాక్ టవర్ గురించి ఒక సినిమా ఉంటుంది, దాని పేరు హ్యూగో అనుకుంటా. ఓ పిల్లాడు ఉంటాడు, క్లాక్ టవర్ ఉంటుంది, బాగుంటుంది సినిమా, చూడండి కుదిరితే మీకు. మార్కెట్ స్క్వేర్ వెజిటబుల్ సెంటర్కి ఎదురుగా ఒక వియట్నామీస్ రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చానండి. ఇక్కడ ఏదో మంచి మెన్యూ బాగుంది అనిపించింది, ఏదో వీగన్ బున్చాయిట టూఫు, ఎలా ఉందో చూద్దాం మనం. అక్కడికి వచ్చా, నూడిల్స్, స్ప్రౌట్స్, పెసలు ఉన్నాయి, బాగుంది, టేస్టీగా ఉంది. దాంతోపాటు ఇదేమో కోకోనట్ లెమనేడ్ అంటే పేరు కానీ కోకోనట్ ఏదో ఉంది.
అది బాగుంది, నైస్, గుడ్ చాయిస్. చెక్ రిపబ్లిక్ వచ్చి వియట్నామీస్ ఫుడ్ తినడం అంటే వెరైటీ కదా అది. ఇక్కడ ఫుడ్ బాగానే ఉంది, గుడ్. కాకపోతే వ్యూ మాత్రం ఎక్సలెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చొని ఉన్నా కదా, దీన్ని ఏదో ఆపోజిట్గా బేసిక్గా స్క్వేర్ అనమాట, మెయిన్ స్క్వేర్. బాగుంది కదా, అది నాకు నచ్చింది. ఇక్కడ హాయిగా కూర్చొని ప్రశాంతంగా తినచ్చు. అమ్మ, ఫోన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టాప్కి కొండ కలిసి వస్తున్నదండి. లేట్ భోజనం అయింది ఇవాళ. ఈ పైకి ఎక్కుతుంటే ఇక్కడేదో చూడండి, ఈ మొహం ఒకటి కనిపించింది. ఇదంతా ఆర్ట్ అండ్ ఇదంతా సిటీ. ఇక్కడ చెట్లు ఎందుకు పెంచారు? చెట్లు కట్ చేస్తే చక్కగా సిటీ వ్యూ ఉంటుందా? వామ్మో, ఇంకా పైకి ఎక్కాలండి. మీకు మలగా వీడియో గుర్తుందా? మలగా వీడియోలో 2 సార్లు కొండ ఎక్కి దిగాను ఇలాంటిది. దీనికన్నా అది కొంచెం చిన్న కొండ. పొద్దున్న ఒకసారి ఎక్కి దిగాను, మళ్ళీ సాయంత్రం ఒకసారి ఎక్కి దిగాను. పొద్దున్న సన్ రైజ్ కోసం, సాయంత్రం సన్సెట్ కోసం. ఆ వీడియో కానీ మీరు చూడకపోతే లింక్ పెడతాను ఇక్కడ పైన కానీ డిస్క్రిప్షన్లో కానీ, తప్పకుండా చూడండి. మా ఎంత పెద్ద గోడలు ఉన్నాయో. ప్యాలెస్ పైన ఆస్ట్రియన్ ఫ్లాగ్. ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉందండి, సిటీ వ్యూ పాయింట్. వావ్, ఇక్కడ నుంచి సిటీ వ్యూ బాగుందండి. అనవసరంగా అలా పైకి ఎక్కాం. ఇక్కడ నుంచి చూసిన పోయేది సిటీ పానరామిక్ వ్యూ. పెద్దదే ఉందండి సిటీ, నేను ఇంకా చిన్నది అనుకున్నా. వీడికేం మాయరోగం భయ్యో, పైకి అంతా ఎక్కించి మళ్ళీ కిందకి దింపుతున్నాడు. అక్కడెక్కడో ఉంది ఎంట్రన్స్. వావ్, ఇది కొట్టింది, ఇదే ఎంట్రన్స్ స్పీల్బర్గ్ క్యాసిల్. కిందకి పైకి, కిందకి పైకి చేసి ఫైనల్లీ తెచ్చాడండి. ఇది స్పీల్బర్గ్ క్యాసిల్ తాలూకు కోర్ట్యార్డ్ అండి. ఇక్కడేమో పెర్ఫార్మెన్స్లు అవి అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇవి చూడండి, చైర్లు అవి వేశారు. ఇక్కడేమో స్టేజ్ ఉంది. కానీ చూస్తుంటే క్రాకో ఒక క్యాసిల్ లోపలికి వెళ్ళాను, చూసారా? ఆ ఫీల్ ఉంది. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు కావాలంటే చూడండి. దాని పేరు వేవెల్ క్యాసిల్. ఇక్కడ పిల్లలకి గోడలు ఎలా ఎక్కాలి, ఎలా దిగాలి అనేది నేర్పిస్తున్నారండి. అండ్ అక్కడ ఆడుకోవడానికేమో ఒక బౌన్సీ క్యాసిల్ కూడా పెట్టారు పిల్లలకి. ఈ ఊర్లో అన్ని చోట్ల ఇలా డెక్ చైర్స్ వేసారు చక్క కూర్చోడానికి, ఎండలో కానీ నీళ్ళలో కానీ మన ఇష్టం. ఐరీనా అమృత దివోస్ అట. ఎవరో అమృతమ్మ ఈ పిల్ల, ఎవరో తెలియదు మనకి. మీరు చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి చైర్స్. తిరిగి తిరిగి అలసిపోయాం కదండి, మనం కూడా దీని మీద కూర్చొని సరదాగా దీని క్యాసిల్ తాలూకు హిస్టరీ చెప్పుకుందాం. ఇది మొరేవియా అని చెప్పాను కదా, ఇది మొరేవియన్ రాజులు 13వ శతాబ్దంలోనే ఎప్పుడో దీన్ని కట్టారనమాట. ఎందుకు? కోటలాగా. అంటే బేసిక్గా సిటీని ప్రొటెక్ట్ చేయడానికి. వాళ్ళ క్యాపిటల్ ఇది, సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికని పైన కట్టుకున్నారు. అయితే వాళ్ళ తర్వాత ఎవరు? హాబ్స్బియన్ ఎంపరర్స్ వచ్చారు. అదే మనం వియన్నాలో ఒక ప్యాలెస్ చూసాం కదా, హాబ్స్బర్గ్ ప్యాలెస్. సో హాబ్స్బర్గ్ ఎంపరర్స్ కొంతకాలం పాలించారనమాట నెక్స్ట్. సో వాళ్ళేమో దీన్ని ప్రిజన్లా వాడారు, అంటే పొలిటికల్ ప్రిజనర్స్ ఇలాగా. ఆ తర్వాత వేరియస్, ఇప్పుడు వరల్డ్ వార్లోనేమో దీన్ని బ్యారక్స్ కింద వాడారు. ఈ మధ్యలో నెపోలియన్ వాళ్ళు కూడా ప్రిజన్స్ లాగే వాడారనమాట. ఆ తర్వాత ఇప్పుడేమో దాన్ని ఇంకా మ్యూజియంలో చేశారు, ఎవరైనా జనాలు వస్తే చూడడానికి. కానీ మెయింటైన్ చేస్తున్నారు, బాగా మెయింటైన్ చేస్తున్నారు. దీంట్లోని ప్రిజనర్స్కి పాపం తెలియదు, లోపల ఉంచేసేవారు, బయటకు వస్తే బ్యూటీ అని. సో అది నరకం కాదు, స్వర్గం అని. లోపల మ్యూజియం కూడా ఉంది, దానికి టికెట్ అన్నాడు. నేనైతే తీసుకోలేదు. మ్యూజియం అని ఇంకో పైన ఇంకా అబ్జర్వేషన్ టవర్ అన్నాడు. మళ్ళీ ఇక్కడ నేను చాలా అబ్జర్వ్ చేస్తానులే, మళ్ళీ దానికి ఏం అక్కర్లేదు అనేసి నేనేమో టికెట్ తీసుకోలే. సరిగ్గా ప్లాన్ చేసుకుని ఉండాల్సిందండి. మనకి ఇక్కడ మండే మొత్తం అన్నీ క్లోజ్డ్, చాలా వరకు క్లోజ్డ్ ఉన్నాయి. సో అవేవి నేను చూడలేకపోతున్నాను, మీకు చూపెట్టలేకపోతున్నాను. కానీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, ఒక ఇంపార్టెంట్ ఇది. అది మాత్రం రేపు పొద్దున్న 11కి ఇక్కడ నుంచి నేను రిటర్న్ వెళ్ళిపోవాలి. సో 11 లోపల దాన్ని ఫినిష్ చేసేసి మీకు చూపెడతాను అనమాట. ఆ క్యాసిల్ తాలూకా కొండ కిందే బంకర్ ఒకటి ఉంది, 10Z బంకర్ అని, 10Z బంకర్ అని. అది కూడా మూసేసాడు ఇవాళ, సో లోపలికి వెళ్ళట్లేదు. ఇదేమో ఒక న్యూక్లియర్ బంకర్ అనమాట. వరల్డ్ వార్ టైందే అనుకుంటున్నాను. దాంట్లో మన బుడాపెస్ట్లో ఒక దానికి వెళ్ళాం, గుర్తుందా? సిమిలర్ది అనుకుంటున్నా. బట్ యాక్చువల్లీ దీంట్లో హాస్టల్ కూడా ఉంది, మనం కావాలంటే దాంట్లో రాత్రి పడుకోవచ్చు. దాన్ని బుక్ చేయడానికి చూశాను కానీ దొరకలేదు, సో ఇక్కడ పడుకోవట్లేదు. కానీ ఎనీవే అదైతే మిస్ అయిపోతున్నాము, ఎందుకంటే ఇవాళ మండే.
రేపు పొద్దున్న ఉన్న సమయంలో మనకు అన్నీ చూడడానికి కాదు. ఈ బంకర్ ఆల్రెడీ ఒక దాంట్లో పాత వీడియోలో చూపెట్టేశాను కాబట్టి రేపు పొద్దున్న వేరే ప్లేస్కి వెళ్తాను నేను. ఈ బంకర్ చూపెట్టంటే ఈ బంకర్ కాదు, ఇలాంటి బంకర్ ఒకటి చూపెట్టాను కాబట్టి వేరే ప్లేస్కి వెళ్తాను అని. ఈ షాప్ చూసారండి, బాటా. యాక్చువల్లీ ఇక్కడ కూడా బాటా రేటే 999. బయట వేరే దేశాల్లో చూసా బాటా, కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఇదే. ఇక్కడ నా వెనకాతల ఒక బిల్డింగ్ కనిపిస్తున్నదా, అదేమో కసినో అండి. మీకు కనిపించట్లేదని నాకు తెలుసు, కానీ అక్కడేం పేరు కూడా ఎక్కడి నుంచి కనిపించట్లేదు. కానీ ఇక్కడ కూర్చున్నదేమో నేను ఆ బిల్డింగ్ చూపెట్టడానికి కాదు, ఈ బెంచ్ చూపెట్టడానికి అన్నమాట. సాయంత్రం ఏమో మనం సరదాగా వచ్చి ఇక్కడ కూర్చొని ఆడుకోవచ్చు. ఎలా తెలుసా? డీమని అలా రౌండ్ అండ్ రౌండ్ తిరిగేసి ఆడుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ కూర్చొని సరదాగా ఏమైనా కావాలంటే తినొచ్చు కూడా అనమాట. సో బేసిక్గా చూడండి ఇక్కడ ఎన్ని కుర్చీలు ఉన్నాయి అలాంటివి, ఇవన్నీ అవే అనమాట. సరదాగా అలా మనుషులు కూర్చొని ఆడుకోవడానికి, టైంపాస్ చేయడానికి. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఏముందిలేండి, అలాంటి పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇందాకలా ఓల్డ్ టౌన్ హాల్ చూసాం కదండి, ఇదేమో న్యూ టౌన్ హాల్. తర్వాత దాని ముందున్న స్క్వేర్ అనమాట. ఇది సరదాగా జనాలందరూ ఉండడానికి. ఇక్కడ కూడా చూడండి ఆ డెక్ చైర్స్ ఎంత బాగా వేశారు. ఇందాక క్యాసిల్ దగ్గర కూడా పైన ఏమో ఆస్ట్రియన్ ఫ్లాగ్ ఎగురుతున్నది అని చెప్పాను. ఏదో అలవాట్లో పొరపాటు ఆస్ట్రియా నుంచి వచ్చాను కదా, ఏంటో వెలగలేదు. ఏదో ఈ దేశం ఆస్ట్రియా అనుకుని ఆస్ట్రియా ఫ్లాగ్ పైన ఉంది అని చెప్పాను. కానీ అది యాక్చువల్లీ ఆస్ట్రియా ఫ్లాగ్ కాదండి, బర్నో ఫ్లాగ్. పైన చిన్న వైట్ స్ట్రైప్ ఉంటుంది. ఆస్ట్రియా ఫ్లాగ్ రెడ్ కదా, పైన ఏమో ఇంకొక చిన్న వైట్ స్ట్రైప్ ఉంటుంది, అదైతే బర్నో. ఇది కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఓ ఓ ఓ ఓ ఓల్డే వేద దరిద్ర భాష నాకు కూడా వచ్చింది. ఇది కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎందుక బొక్కంతా హాయిగా ఇది మీరు చూస్తే అనొచ్చు కదా. ఇది మనకి నోరు తిరగని తెలుగు యాంకర్లు, నోరు తిరగని సోకాల్డ్ తెలుగు జర్నలిస్టులు మొదలెట్టిన భాష అనమాట. అది వాళ్ళు ఎక్స్టెండ్ చేయాలి, టైము ఎక్కువసేపు తీసుకోవాలి కదా, వాళ్ళు ఎక్కువసేపు స్క్రీన్ మీద ఉండాలంటే. కాబట్టి ఇది కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇలాంటివి చాలా ఉన్నాయిలేండి. ఎనీవే బ్యాక్ టు చర్చ్. ఇది పెట్రా అండ్ పావలా కెథీడ్రల్ అండి. పావలా అంటే పావలా రూపాయి కాదు, వీళ్ళ భాషలో పావలా అంటే పాల్ అని. సో సెయింట్ పీటర్ అండ్ పాల్ కెథీడ్రల్ అనమాట. ఇది ఎప్పుడో 20th centuryలో కట్టారు. గాథిక్ స్టైల్లో ఉంటుంది. గాథిక్ స్టైల్ అంటే పైన చూసారు కదా టవర్లు అవి, అలా అనమాట. ఇది చాలా స్పెషల్ ఎందుకంటే దీన్ని వీళ్ళ కాయిన్ల మీద కూడా, వీళ్ళ చెక్ కాయిన్ 10 crown కాయిన్ మీద కూడా ఇది ఉంటుందన్నమాట. కాబట్టి ఇది వీళ్ళకేమో చాలా ఇంపార్టెంట్. దీనికి కూడా చిన్న కొండెక్కి వచ్చాలండి. దీనికి ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండి. అది మామూలుగా చర్చ్లోనని 12 o'clockకి పెద్ద గంట కొడతారనమాట ఎక్కువసేపు. కానీ ఇక్కడైతే 11కి కొట్టేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు ఎప్పుడు 1640sలోనే, ఎప్పుడో 1640 టైంలోని స్వీడిష్ వాళ్ళు వీళ్ళ మీద దండయాత్ర వచ్చారు. వాళ్ళు ఏదో ఒక రోజు 12 లోపల కానీ మేము సిటీని తీసుకోకపోతే తిరిగి వెళ్ళిపోతాం అని శపథం చేశారు అనమాట. ఆల్మోస్ట్ సిటీని వాళ్ళు తీసుకునే లోపల వీళ్ళు ఏం చేశారంటే 11 గంటలకు గంట కొట్టేశారు, 12 గంటల గంట. దాంతోనేమో 12 అయిపోయిందని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారట. ఇది వీళ్ళ బర్నో తాలూకు నేషనల్ థియేటర్ అండి. ప్రతి ఊర్లోని నేషనల్ థియేటర్ చూపెట్టడం మనకు అలవాటు అయిపోయింది కదా, ఆనవాయితీగా మారిపోయినట్టు. ఎందుకంటే వీళ్ళకి అన్ని చోట్ల, అన్ని ఊర్లలోని ఓ నేషనల్ థియేటర్ ఉంటుంది. అండ్ అన్నీ ఇలా గ్రాండ్గా ఉంటాయి. చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో. ఏదైనా ఒక దానికి ఒక థియేటర్ షోకి వెళ్దాం ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో. నేను ఏదో మూసేశారు కదండి, ఇక్కడికే మనం వెళ్తాం. ఆస్ట్యూరీ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ సెయింట్ జేమ్సెస్. కొంచెం భయం వేస్తున్నది ఎందుకంటే తలుపులు తీయలేదు, ఇంకా ఓపెన్ చేశాడండి, అయినా సరే భయం వేస్తున్నది. దాన్ని ఓపెన్ చేయలేదు, టైం సరిపోదేమో అని భయం వేస్తుంది. ఇప్పుడేమో లోపల ఏముంటుందో అని భయం. ఇవన్నీ పుర్రెలు, మనుషుల తాలూకు పుర్రెలు, ఎముకలు. ఓమో గోడలాగా ఉన్నది, ఇది గోడలాగా నీట్గా అలంకరణ చేశారు పుర్రెలు ఎముకలతో. వామో అయ్యో, ఇవి కూడా అస్థిపంజరాల్లాగా కట్టారండి. ఇవి చూడండి పుర్రెలు, ఇవన్నీ ఏవో ఆర్టిఫిషియల్ అనుకుంటారేమో, కాదు నిజం మనుషుల తాలూకా పుర్రెలు మాత్రమే. అందులోని ఇలా నడుస్తుంటే, నేను ఏడబడుతుంటే ఇంకా భయంకరంగా ఉందండి. అవి ఇక్కడ ఏం దెయ్యాలు ఉంటాయో, ఏం భూతాలు ఉంటాయో చూడండి బాబోయ్. బాయో వామో, ఏవేవో అనుకుంటున్నారేమో. ఎముకలు, మనుషుల తాలూకా ఎముకలు.
ఆశ్వరి అంటే ఎముకలు నిల్వ చేసే స్థలం అని. వీళ్ళని పూడ్చిపెట్టిన తర్వాత ఆ ప్లేస్ సరిపోతే అంటుంటే వాళ్ళందరినీ తీసేసి ఎముకలన్నిటిని తీసేసి ఒక దగ్గర ఆశ్చర్యలో పెడతారనమాట. అలాంటిదే ఇది. వీళ్ళకి ప్లేగ్ వచ్చింది, తర్వాత వార్స్ అయ్యాయి. సో పూడ్చిపెట్టడానికి ఎక్కడ కూడా ప్లేస్ సరిపోలేదు. దాంతో ఏంటంటే ఎముకలన్నిటిని తీసి ఇలాంటి ఆశ్చర్యలో పెట్టేసేవారు అనమాట. ఆ టైంలో ఎక్కడో ఇది ఇలాగా పెట్టారు, కానీ ఇలా ఆర్కియాలజిస్టులు 2001లో కనిపెట్టారు ఇలాంటిది ఒకటి ఉంది అని. అప్పుడు 2012లోనే ఇది పబ్లిక్కి ఓపెన్ చేశారనమాట. ఇక్కడ దయ్యాలు ఉంటాయేమో అనుకున్నాను కదా, చాలా దయ్యాలు ఉండేవిట. కానీ 2012లోని పబ్లిక్ ఓపెన్ చేసిన తర్వాత బై ద వే అదంతా డిస్ఇన్ఫెక్ట్ చేసి అప్పుడు ఓపెన్ చేశారు, కాబట్టి మనకేమి జబ్బులు రోగాలు రావు. సో పబ్లిక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న దెయ్యాలకి, ఆత్మలకి దెయ్యాలకి బేసిక్గా కోరికలు తీరకుండా మిగిలిపోయినవి ఉండిపోయాయి అనమాట. ఆ దెయ్యాలు ఆత్మలు ఏమో అదో జీవితం, మేమేమో కోరికలు తీరక ఇక్కడేమో వెయిట్ చేస్తూ ఉంటే వీళ్ళందరూ వచ్చి మా అస్థిపంజరాలని ఎముకల్ని చూస్తారా, హార్ట్ ఫుడ్ యాదవ జీవితం చచ్చిపోతే బెటర్ అనేసి చచ్చిపోయిన దెయ్యాలు ఆత్మలు చచ్చిపోయటం మళ్ళీ. సో అప్పటి నుంచి ఇక్కడ ఇంకేం దెయ్యాలు ఆత్మలు లేవు. ఇప్పుడు ఇంక ప్రశాంతంగా చూడొచ్చండి తిరిగి లోపల. ఇవన్నీ చూడండి, ఇప్పుడు చూస్తే మంచి ఆర్ట్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు భయం వేసింది. ఇవన్నీ చూడండి ఎంత నీట్గా ఇచ్చేసారు. దీన్నేమో ఒక సిమెట్రీ లాగైనా చూడొచ్చు, లేదా వార్ మెమోరియల్ లాగైనా చూడొచ్చు. ఎంతమంది చచ్చిపోయారు, పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు దీంట్లో. అదండి ఆశ్చర్యం. ముందు కొంచెం లోపలికి వెళ్ళగానే భయం వేసింది నిజంగానే, తర్వాత మాత్రం సెట్ అయిపోయాం, బాగానే ఉంది. అదండి బర్నో, ఎలాగనిపించింది మీకు? బాగుంది సిటీ, చిన్నగా ముద్దుగా బాగుంది. ఎక్కువ మంది టూరిస్టులు లేరు, ఉన్న టూరిస్టులు కూడా మోస్ట్లీ లోకల్ చెక్ వాళ్ళే. అండ్ మేబీ అందుకేనేమో కొంచెం ఇంగ్లీష్కి అయితే ప్రాబ్లం అనిపించింది. మీకు లాస్ట్ వీడియోలో స్లోవాకియాలో చెప్పాను చూసారా, ఇంగ్లీష్ అసలు ప్రాబ్లమే లేదని. ఎందుకంటే ఇంగ్లీష్ ఇక్కడ మ్యాండేటరీ స్కూల్లో చెప్తారు అని. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే వీళ్ళు కొంచెం లేట్గా తెలుసుకున్నారు. వీళ్ళకి నెక్స్ట్ 2027 నుంచి కంపల్సరీ సబ్జెక్ట్ చేశారు ఇంగ్లీష్. ఇప్పుడు ఉంది ఇంగ్లీష్ కొన్ని స్కూల్స్లో కంపల్సరీ, బట్ నాట్ ఆల్ స్కూల్స్ అనమాట. అదే స్లోవాకియాలో అనుకోండి 2010 నుంచి కంపల్సరీ సబ్జెక్ట్ ఇంగ్లీష్. అందుకు ఇక్కడ కొంచెం వీళ్ళకి ఇంగ్లీష్ తక్కువ తెలుసు అనమాట. బై ద వే, భారతదేశంలో నేను తీసిన వీడియో నెక్స్ట్ పెడతాను నేను. ఈ 3 తిరిగాను కదా, సో ఈ 3 వీడియోలు పెట్టేసి అప్పుడు అది పెడదాంలే అని ఆగాను. ఎందుకంటే దానికి కొంచెం ఎడిటింగ్ చేయాలి ఇది అనుకోండి, ఒకదాని తర్వాత టక్ 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 తీసాను కదా, అదేమో నేను కొంచెం 10 రోజుల్లో ఇటు అటు తిరిగిందంతా చేశాను కదా, కాబట్టి కొంచెం ఎడిటింగ్ కష్టం అందుకు టైం పడుతుంది. ఎనీవే, మనం మళ్ళీ భారతదేశం వీడియోలో మా వైజాగ్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు